మాయా, ఈ రెస్టారెంట్ పేరు వచ్చి గ్రీన్లాండ్ ఫుడ్ కోర్ట్ మాయా. దీని లొకేషన్ వచ్చి తణుకు నుండి తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్లో ఉంది. బజాజ్ షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా యాంబియన్స్ విషయానికి వస్తే మంచి గ్రీనరీతో మంచి పూల మొక్కలతో బాగా డెకరేషన్ చేశారు. బయట చిన్న చిన్న షెడ్లు వేసి అందులో సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. మాయా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. నువ్వు నాకు కొంచెం ఎనర్జీ ఇవ్వాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకో. అప్లోడ్స్ తలుపు కొట్టినట్టు నీ వీడియో పెట్టిన నీకు నోటిఫికేషన్ వస్తుంది. కోతినా కొడుకులందరూ చాట్ చేతి ఇలాగే ఉంటుంది. ఈ డైలో మాకెందుకు అనుకుంటారేమో. ఒకసారి చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. మా ప్రతి బ్యాచ్లో ఇలాంటి దోలనా కొడుకులు ఉంటారు కదా. మీ దోల బ్యాచ్లో మీ దోల ఫ్రెండ్ ఎవడున్నాడో ఒకసారి నాకు కామెంట్ చెయ్యి. చూద్దాం ఇలాంటి దోలమాయలు ఇంకెంతమంది ఉన్నారో. ఈ రెస్టారెంట్ లాగే వీళ్ళ మెనూ కార్డు కూడా చాలా పెద్దగా ఉంది. వీళ్ళ దగ్గర స్టార్టర్లో సూపులు, తందూరీలు, బిర్యానీలు గట్రా చాలా ఉన్నాయి. మేము బాగా ఆకలి మీద వెళ్ళడం మీద స్టార్టర్లు మానేసి డైరెక్ట్ బిర్యానీ చెప్పామయ్యా. మేము చెప్పిన ఫస్ట్ బిర్యానీ వచ్చి గోంగూర చికెన్ బిర్యానీ మాయా. ఈరోజు ఇది స్పెషల్ అండి. ఇక్కడ ఈ బిర్యానీ క్వాంటిటీకి వస్తే ఈజీగా అయితే ఇద్దరు సరిపోద్ది మాయా. అది ప్లేట్లో వడ్డింతంటే మాకు నోరు ఊరింది. బిర్యానీలో గోంగూర ఫ్లేవర్ ఫుల్గా మిక్స్ అయింది మాయా. కొత్తగా ఎవరైనా ఇది ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది మాయా. టేస్ట్ విషయానికి వస్తే చెత్త కొట్టేశారు. మనం తర్వాత చెప్పిన బిర్యానీ వచ్చి చికెన్ ఆఫ్ఘనీ బిర్యానీ మాయా. అది చూడడానికి ఇలా ఉంది. బిర్యానీ రైస్ పై ఒక ఆమ్లెట్ని స్టఫింగ్ చేసి తీసుకొచ్చారు. అది ప్లేట్లో వడ్డింతుంటేనే మాకు నోరూరిపోయింది. ఎందుకంటే మేము ఇలాంటి బిర్యానీ తినడం ఫస్ట్ టైం. ఇది చాలా బాగుంది మాయా. మనం నార్మల్గా తిరిగి బిర్యానీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మెయిన్గా ఇందులో హైలైట్ ఏంటంటే ఆమ్లెట్ మాయా. దీని టేస్ట్ చాలా బాగుంది. మనం నార్మల్గా వేసుకుని ఆమ్లెట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. నొక్కుతుంటే నొక్కడిపోతుంది. మా బూరిగిన అర్థం ఎలా ఉందో. అరే, బిర్యానీ వేడిగా ఉంది, కాలుతుంది, చూసుకుని తిను. అబ్బా, కాలిపోయిందా? ఈ అబ్బా కాలిపోదా. మరి చెప్పాను కదా వేడిగా ఉందని. వచ్చాగదరా నీకు దోలనా కొడుకును. ఈ నా కొడుకులు చూడండి, ఒకటి పేట్లోంచి ఒకటి దుబ్బు తినేస్తున్నారు ఇలా. మాయా, అలాగే ఒక ఆమ్లెట్ పీస్ తీసుకుని కొంచెం రైస్ పెట్టుకుని పక్కడు ప్లేట్లోంచి నిమ్మకాయ తీసుకుని దాని మీద అలా పెట్టుకుని ఒక ఉల్లిపాయ ముక్క తీసుకుని దాని మీద పెట్టుకుని తింటే ఉంది మాయా. అద్దరిపోయింది మాయా, అమృతం అంతే. ఇంకా మా వాడు దాడి గురించి మీకు తెలియదు కదా. మా వాడు గట్టిగా దాడి చేయడంటే వెస్ట్ గోదావరిలోనే ఫుడ్ కొరవ వస్తుంది. అంతలా దాడి చేస్తాడు. ఇటు మామూలు కదా, ఇటు పైకి ఇలా కనబడుతుంది అనుకుంటున్నారేమో మీరు. మొత్తానికైతే మేము ఫైనల్గా ఫినిష్ చేసాము ఈ బిర్యానీని. ఫైనల్గా మన దాడి అయితే ఇది కంప్లీట్ అయిపోయింది మాయా. ఇంకా మేము తిన్న తర్వాత ఇలా తయారైంది ఇది. మా వాడైతే నేను రాలేను, ఇక్కడే పడుకుంటాను అంటున్నాడు. ఇంకా మొత్తాన్ని వీడియో అయితే కంప్లీట్ చేసాం మాయా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసుకోమాయా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి దోలనా కొడుకులు ట్యాగ్ చేయడం మర్చిపోకో. కామెంట్ చేయమాయా. ఉంటాను మరి. జై హింద్, బాయ్.